హాయ్ అండి. నేను మీ అను పల్నాటి. ఈరోజైతే ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఇది చపాతీలోకి, రైస్‌లోకి చాలా బావుంటుంది. ఈజీగా కూడా అయిపోతుంది. నేనైతే ఎక్కువగా కుక్కర్‌లోనే వండుతుంటాను. ఎందుకంటే తొందరగా ఉడికిపోతాయని. ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులో 2 గంటల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కొంచెం షాజీరా, కొంచెం బిర్యానీ ఆకు వేసుకొని వేగనివ్వాలి. నేను ఇక్కడ 5 ఎగ్స్ తీసుకున్నాను. 5 ఎగ్స్‌కి 2 పెద్ద ఉల్లిపాయలు అయితే సరిపోతుంది. అవి కూడా సన్నగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు కొంచెం పసుపు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. అన్నీ బాగా వేగనివ్వాలి. వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక 2, 3 అవి కూడా అందులోనే వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా, కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. అన్నీ బాగా వేగాక 1 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇంకొక స్టవ్ మీద బాండలు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని వేగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ని కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి చాకుతో, అందులో వేసుకొని వేయించుకోవాలి. అలా ఎగ్స్ వేయించుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. వీటిని పక్కన పెట్టేసుకొని మనం కుక్కర్ మూత అయితే తీసుకొని దాన్ని వేడి మీదనే కొంచెం మెదుపుకోవాలి. మెత్తగా గరిటతో మెదుపుకుంటే సరిపోతుంది. అది కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ని అందులో వేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎగ్ కర్రీ. కర్రీ అయితే చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.